వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో ఇది బిల్వపత్రం. శివయ్యకి ఒక బిల్వపత్రం సమర్పించినంతనే మనకి అన్ని రకాల కోరికలు తీరుస్తాడని చెప్తూ ఉంటారు, శాస్త్రం చెప్తూ ఉంటుంది. అయితే ఈ బిల్వం అంటే చాలా రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది, చాలా రకాల మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. దీనిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఏంటి, దీన్ని మనం ఎలా తీసుకోవాలి, ఇది తగ్గించే జబ్బులు ఏంటి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్ ఎప్పుడు మీరు మంచి మంచి మాటలు చెప్తూ ఉంటారు. న్యాచురల్ వేస్లో మన జీవన విధానం ఎలా ఉండాలి, ఏదైనా అనారోగ్య సమస్యలను ఎలా తగ్గించుకోవాలి, ఇలా చెప్తూ ఉంటారు. ఒక పెద్ద యోగా గురువు మీరు. ఎన్నో ఎన్నో ఏళ్ల నుంచి తెలుసు మాకు. యోగా ద్వారా, ఆల్టర్నేటివ్ మెడిసిన్ ద్వారా, ఆల్టర్నేటివ్ థెరపీస్ ద్వారా ఈ అనారోగ్య సమస్యలను తగ్గిస్తూ ఉంటారు. అయితే ఈరోజు నేను తెలుసుకోవాలనుకుంటున్నానంటే ఇది బిల్వం. బిల్వం అంటే ఒక్క బిల్వపత్రం సమర్పించినంతనే ఆ శివయ్య మనల్ని కరుణిస్తాడని చెప్తూ ఉంటారు. ఎంత మెడిసినల్ ప్రాపర్టీస్ లేకపోతే దీన్ని అక్కడ ఉంచాలని చెప్తూ ఉంటారు. అయితే దీనిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటి, ఎలా ఉపయోగించుకోవాలి మ్యామ్? బిల్వపత్రం మనకి ఎంత పవిత్రమైందో మీకు తెలుసు. ఏక బిల్వం త్రిదళం. ఇది త్రిదళం అంటే మూడు దళాలు ఉన్నదన్నమాట. మూడు ఉంటాయి, త్రిదళము అని అంటారు. మూడు శివుడికి త్రినేత్రుడు కదా ఆయన, అలాగా మూడు నేత్రాలు అని. సో శివుడికి ఏమీ ఇవ్వకపోయినా ఆయనకి ఏం అవసరం లేదు, ప్రసాదాలు నైవేద్యాలు. ఆయనకి ఒక్కటే మనసు, ఒకటే కావాలట. మనసుతో ఒక బిల్వపత్రం మీరు అర్పించినా కూడా శివుడు వింటాడట, అది మీ కోరికలు కూడా తీరుస్తాడు అనేది శివపురాణంలో చెప్తున్నారు. ఇది ఎంత పవిత్రమైందంటే ప్రతి శివాలయంలో ఇవాళ ప్రతి ఇంట్లో కూడా వేసుకుంటున్నారు. 1,00,000 బిల్వపత్రాల పూజ చేస్తారు. ప్రతి సోమవారం చాలా మంది బిల్వపత్రాలతో శివ పూజ చేస్తారు, ఎంతో భక్తితో చేస్తారు. కార్తీక మాసం వచ్చిందంటే ఆ మాసం అంతా కూడా ఇది బిల్వపత్రాలు తీసుకువెళ్ళి పూజ చేస్తారు. కానీ శివుడికి ఒక్క దళం ఇస్తే చాలు, ఒక గుత్తులు కోసుకెళ్ళిపోయి మీరు 1,00,000 పత్రులు 1,00,000 పత్రులు చేయడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కడ కూడా ఏ పురాణంలో కూడా లేదు అసలు. ఒక దళము ఒక్క దళం మనస్సుతో ఇమ్మన్నాడు అంతే. శివుడికి అంతకు మించి ఆయన ఏమీ అవసరం లేదు, ఆయన ఏమీ అడగడు కూడా. కానీ దాన్ని ఇవాళ ఎలా అయిపోయింది అని అంటే, ఇప్పుడు కార్తీక మాసం వచ్చిందంటే 1,00,000 పత్రుల పూజ చేస్తారు. ఏంటి బిల్వార్చన అని చెప్పేసి ఈ బిల్వాలు 1,00,000 తీసుకెళ్ళి చేస్తారు. అది మాత్రం చాలా పొరపాటు. ఎందుకంటే ఇది శివుడికి ఎంత ఇష్టమైందో ఆయుర్వేదంలో కానీ న్యాచురోపతిలో కానీ దీంట్లో మెడిసినల్ వాల్యూస్ ఎన్నో 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 ఉన్నాయి ఇందులో, ఈ బిల్వంలో. ఇది మనకి అంటే హెల్త్ వైపు ఎలా ఇది పనిచేస్తుంది అనేది మనకి ఇక్కడ చేసుకుంటే, ఇది శివుడికి ఇష్టం. శివుడు అంటే రుద్రుడు, మహేశ్వరుడు, ఈశ్వరుడు అని కూడా. ఇది ఎందుకు అంత ఆయనకి ఇష్టము అని అంటే, ఈ పత్రం తీసుకోవడం వల్ల మన నాడీస్ ఎనర్జీ ఛానల్స్ ఓపెన్ అవుతాయి. ఓకే, మనకు నాడీ ఉంది కదా, సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ ఉంది, అలాగే పారాసింపాథటిక్ ఉంది. తర్వాత నాడీ అంటే ఛానల్స్, ఎనర్జీ ఛానల్స్ అని చెప్తామన్నమాట. అంటే ఎనర్జీ ఛానల్స్లో ఏం సప్లై అవుతుంది అని అంటే ఎలక్ట్రిసిటీ సప్లై అవుతుంది మన బాడీకి, అది ఎనర్జీ మనకి. దానికి ఇది గనక మనం తీసుకుంటే ఎనర్జీ ఛానల్స్ దీనికి శుద్ధి చేసి మనకి ఎనర్జీ బాగా ఫ్లో అయ్యేటట్టుగా చేస్తుంది. మెయిన్ అది ఇంపార్టెంట్. అంటే చాలా మంది ఎనర్జీ బ్లాక్ ఉంది అని చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు నా చక్రాస్ బ్లాక్ అయిపోయినాయి, లేకపోతే నా చక్రాస్ ఓపెన్ అవ్వాలి, లేకపోతే ప్రాణాయామం చేయాలి, బాగా ఎందుకో చేయలేకపోతున్నాను, ప్రాణాయామం చేసినా కూడా నాకేమి ఎనర్జీ లేదు, ప్రాణముద్ర చేయమని చెప్తాం. ఒక్కొక్కసారి ఎనర్జీ లెవెల్స్ చాలా డౌన్ అయిపోతాయి, చాలా అస్సలు ఎనర్జీ లేదు, నాకు చేత కావట్లేదు అని. ఇలాంటినప్పుడు కూడా ఈ ఒక్క దళం, ఒక్క ఆకు అంటే ఒక దళం, ఈ దళాన్ని జస్ట్ మీరు ఒక గ్లాస్ వాటర్లో ఈ దళం పూర్తిగా మంచిగా కడుక్కుని దీన్ని ఇలానే వేసేయచ్చు. నీళ్లు మరుగుతున్నప్పుడు వేసేసి ఒక 2-3 నిమిషాల వరకు మరగాలి. మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్ పెట్టేసేయండి. పెట్టి ఒక నిమిషం అలా వదిలేసేయండి. తర్వాత దీన్ని తీసుకుని
మంచిగా వాటర్ ఏం కలపొద్దు, దాంట్లో మళ్ళీ నిమ్మకాయ తేనె ఏం అవసరం లేదు, జస్ట్ అలానే తాగండి వాటర్. కొద్దిగా మీకు ఒక చిన్న స్మెల్ ఉంటుంది, పెద్దగా ఏమి ఇది తాగలేనంత చేదు అలాంటివి ఏమి ఉండవు దీంట్లో. మరగబెట్టకూడదు, కషాయం లాగా చేసేసి దాన్ని, అంటే కషాయానికి టీకి చాలా డిఫరెన్స్ ఉంది. టీ అంటే 3 నిమిషాలు 4 నిమిషాలు మరగబెడతాం, కషాయం అంటే ఒక గ్లాస్ నీళ్ళు వేస్తే అది అర గ్లాస్ అయ్యే వరకు మరగబెడితే దాన్ని కషాయం అంటాం. సో అలా తాగితే మీరు మార్నింగ్ ఒకసారి తాగగానే మీకు ఆ ఎనర్జీ లెవెల్స్ మీకు తెలుస్తుంది అన్నమాట, ఆ ఎనర్జీ ఇంప్రూవ్ అయినట్టుగా మనకి తెలుస్తుంది. అలాగే ప్రాణాయామం సరిగా జరగట్లేదు, నేను చేయలేకపోతున్నాను అనుకునే వాళ్ళకు కూడా ఇది కొంచెం గనక మనం తీసుకుంటే కొన్ని రోజులు మనకి ఆ ప్రాణాయామం చాలా కరెక్ట్గా బాగా చేయగలుగుతాం అన్నమాట. తర్వాత ఇంకా ఏంటి అని అంటే ఇది దీన్ని ఏం చేస్తారంటే చాలామంది ఇంతకుముందు కొన్ని ఆశ్రమాలు యోగులు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు దీన్ని రాత్రే అన్నం వండి ఆ అన్నంలో కొంచెం పాలు పోసి తర్వాత కొంచెం పెరుగు తోడులాగా ఇలానే త్రిదళాన్ని వేసేసి, ఎక్కువ క్వాంటిటీని బట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటారు, మనం ఒక్కళ్ళకే చేసుకున్నాం అనుకోండి ఒక దళం సరిపోతుంది. సో దాంట్లో వేసేసి కొంచెం తోడు పెడతాం కదా, అలాగే తోడు పెట్టేసి రాత్రే పెట్టేస్తాం, పొద్దునకి అది మంచిగా పెరుగుగా అవుతుంది అన్నమాట. ఇది కూడా ఉంటుంది దాంట్లో, మంచి పెరుగుగా తయారవుతుంది. ఆ పెరుగు అన్నం అన్నమాట. మనం అది పొద్దున్నే తినేసారనుకోండి, కరెక్ట్గా 8-9 గంటలకల్లా మీరు కనుక 9 లోపల 9 దాటకుండా కనుక అది తిన్నారు అనుకోండి, సెల్ని యాక్టివేట్ చేస్తుంది అది. అది ప్రోబయోటిక్గా పనిచేస్తుంది, ఎందుకంటే మనం పెరుగు చేసాం కాబట్టి దాంట్లో బ్యాక్టీరియా వేసి, అలాగే ఇది ఉంది కాబట్టి ఇది సెల్కి వెళ్తుంది. ఇది క్యాన్సర్కి ఎందుకు మంచిది అని చెప్తాము అని అంటే, సెల్ని యాక్టివేట్ చేసే గుణం దీనికి ఉంది. ఎనర్జీ మీకు ఎక్కడుండే సెల్ నుంచి రావాలి మీకు. సో ఈ సెల్ రిపేర్కి ఇది పనికొస్తుంది. మన సెల్ని రిపేర్ చేసుకోవాలి, ఎనర్జైజ్ చేసుకోవాలి, లేకపోతే ప్రాబ్లం వచ్చింది, ఎందుకు ఇది క్యాన్సర్కి మంచిది, ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం ఇది క్యాన్సర్కి చాలా మంచిది అని. ఎందుకంటే ఇది సెల్ని రిపేర్ చేస్తుంది కాబట్టి ఇది మంచిది, పవిత్రమైనది. ఏదైనా సరేనండి, ఇది చాలా పవిత్రం అనుకున్నది అది మన బాడీకి చాలా బాగా ఉపయోగపడుతుంది, చాలా 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 ఉపయోగపడుతుంది అన్నమాట. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, సెల్ రిపేర్ జరుగుతుంది. అలాగే తర్వాత ఇది బీపీ, హై బీపీ అలా ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది. క్యాన్సర్ ఉన్న వాళ్ళు మీరు తీసుకోవచ్చు, దీన్ని టీ లాగా తీసుకోవచ్చు, లేదు అంటే ఇలా తోడు పెట్టుకుని తీసుకోవచ్చు, లేదు అంటే మనం రైస్లో పాలు పోయకుండా కొంచెం నీళ్లు పోసేసి మనం చేసుకుంటాం కదా, ఆ వాటర్ పోసేసి ఆకు కూడా పెట్టేసి పైన కొంచెం మజ్జిగ కానీ లేకపోతే పెరుగు కానీ అట్లా వేసి ఉంచేసి పైన, తర్వాత మీరు రాత్రంతా ఉంటుంది కదా ఆ మజ్జిగలో పెరుగన్నలో, అప్పుడు ఇది మీరు పొద్దున్నే సేమ్ అలా కూడా తీసుకోవచ్చు, లేకపోతే పాలు ఉంటే పాలు వేసి తోడు పెట్టుకుని కూడా తీసుకోవచ్చు. సో ఎక్సలెంట్గా మీకు మెడిటేషన్, ముఖ్యంగా ధ్యానం సాధన చేసేవాళ్ళు, మేము మెడిటేషన్ చేసే వాళ్ళకి చెప్తాం, మీరు 3 పూట్ల తింటే కుదరదు అని చెప్తాం. ఎప్పుడైనా కూడా 2 పూట్ల తినండి. ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వెళ్ళిన వాళ్ళు అసలు వాళ్ళకి ఎప్పుడో వచ్చినప్పుడు తింటారన్నమాట, లేకపోతే ఒకసారి ఆ తిన్నప్పుడు ఇది గనక వాళ్ళకి వేసుకుని ఇలా తయారు చేసుకుని తింటారన్నమాట. అంటే ఆ ఎనర్జీ లెవెల్స్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది అని. ఇదేమో నమ్మకం కాదు, దిస్ ద సైన్స్. దీంట్లో ఉన్న మెడిసినల్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ మనకి దాని ద్వారా ఇది వస్తుంది. ఇంకా దీనితో కూడా మెడిటేషన్ చేయొచ్చు, అంటే దాని తెలిసి ఉండాలి దీని గురించి. మనం ఎందుకు శివుడికి ఇది ఇచ్చి అక్కడ కూర్చోమని మనం ఎందుకు చెప్తాము, ఇది శివుడికి ఇష్టమా అంటే శివుడికి కాదు, మనకి ఇష్టం. శివుడు అంటే ఇక్కడ ఎవరు, ఒక ఎనర్జీ, ఒక శక్తి, ఒక యూనివర్సల్, ఈ సృష్టిని అంతటిని నడిపించే అంత ఒక గొప్ప శక్తి. అదే శక్తి నీ లోపలే ఉంది. ఎక్కడుంది, నీ సెల్ లోపల ఉంది. సో ఆ సెల్ లోపల ఆ సెల్ ఎనర్జైజ్ చేసుకోవాలి అని అంటే ఆ శక్తికి ఇది అవసరం, చాలా అవసరం అన్నమాట. మనకి ప్రతిదీ కూడా ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు మనం వినాయక చవితి జరిగింది, ఎన్ని పత్రులు పూజలు చేస్తాం, అన్నీ కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. ఇవి మనిషికి, మానవుడు అన్నవాడికి ఇది ముఖ్యమైనది అని చెప్పడానికే ఈ పత్రులు వాళ్ళ గుర్తుగా మనం వేసుకుంటాం. అంతేగాని ఇది తీసేసుకుని 1,00,000 పత్రులు 1,00,000 ఆకులు తీసుకెళ్లి శివుడికి పూజ చేస్తే మనం డైరెక్ట్గా కైలాసానికి వెళ్ళిపోవచ్చు అని అనుకోవడం అది పొరపాటు.
ఒక ఆకు తీసుకెళ్ళి ఆయనకి మనస్ఫూర్తిగా పెట్టినా కూడా చాలు, అంతకు మించి ఏమీ అవసరం లేదు. చలువ చేస్తుందా మ్యామ్ ఇది? ఇది చలవ చేయడం కాదు, ఇది ఏదో బాడీని కూల్ చేస్తుందని కాదు. నేను చెప్పాను మీ సెల్ని ఎనర్జైజ్ చేస్తుంది అన్న. నేను ఎనర్జీ లెవెల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఎప్పుడైతే సెల్లో ఉన్న సెల్ రిపేర్ అంటే సెల్స్ దానికి మీకు ఇంపార్టెంట్ కావాల్సిన సెల్కి ఏంటంటే మనకి అన్ని మినరల్స్ కావాలి, మినరల్స్లో అన్నీ కావాలి. సో ఎప్పుడైనా దానికి ఎనర్జీ తగ్గిపోయింది అనుకోండి, సెల్ యాక్టివేషన్ తగ్గిపోతూ ఉంటుంది. నువ్వు శ్వాస ద్వారా మాత్రమే చేయగలుగుతావు. సెల్ని యాక్టివేట్ చేసుకోవాలి అని అంటే దానికి ఒక ఎనర్జీ కావాలి, ప్రాణశక్తి కావాలి. ప్రాణశక్తి రావాలి. ఎంత చేసినా మేము ప్రాణాయామం చేస్తున్నాం, ముద్రలు చేసినా, ఎంత చేస్తున్నాం రాను అనుకున్న వాళ్ళు దీనితో ఒక టీ లాగా కానీ లేకపోతే అలా కనుక తింటే మీ సాధన తెలుస్తుంది మనకు ఆ డిఫరెన్స్. ఆ ప్రాణశక్తి బాగా ఇంప్రూవ్ అయినట్టు, ఎనర్జీ లెవెల్స్ పెరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ సెల్ కనుక ఎనర్జీ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఈ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే ఈ సెల్స్ స్ట్రాంగ్ అయిపోయినాయో, ఈ క్యాన్సర్ సెల్స్ మీద ఈ మంచి సెల్స్ దాని మీద దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన సెల్ వీక్ అయిపోవడం వల్ల ఈ దొంగ సెల్స్ బాగా వచ్చి ఈ మంచి సెల్స్ తీసుకోవాల్సిన ఆహారాన్ని కూడా అదే తీసేసుకుని ఈ సెల్స్ని చంపేస్తుంది, ఈ సెల్స్ అన్ని మార్చేస్తుంది. కాబట్టి ఇది దానికి ఎనర్జీ పెంచడానికి, అందుకని క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఇది తీసుకోండి అని చెప్తాం. అలాగే ఆశ్రమాల్లోనూ, కొన్ని ఆశ్రమాల్లో కొంతమంది యోగులు, కొన్ని అప్పట్లో వైద్యం చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకి ఏదో ఒక సమస్యతో వస్తారు కాబట్టి వాళ్ళకి ఆ ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటివి ఇచ్చి కూడా పెట్టేవాళ్ళు. ఎస్, చక్కగా చెప్పారు మ్యామ్. అంటే దేవాలయాల్లో ఇలాంటి మహావృక్షాలని పెంచాలి, దేవుడికి ఇలాంటివి నివేదన చేయాలి, సమర్పించాలి అని పెద్దలు చెప్పారు, ఋషులు మునులు చెప్పారంటే దాని వెనక చాలా సైంటిఫిక్ రీజనే ఉంటుంది, అర్థం పరమార్థం ఉంటుంది. సో మీలాంటి గురువులు చెప్తూ ఉంటారు దాంట్లో ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి, ఎలాంటి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి, ఎట్లా వాడుకోవాలి, ఇది మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అని. జనరల్గా క్యాన్సర్ వచ్చిందంటే రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. దాంతోపాటు ఆహార విధానాలు, జీవనశైలి కూడా మార్చుకోవాలని చెప్తారు. కొన్ని న్యాచురల్ వేస్ అయితే ఖచ్చితంగా పాటించాలని చెప్తూ ఉంటారు. అవేంటి మ్యామ్? డ్యూరింగ్ ట్రీట్మెంట్ కావచ్చు, ట్రీట్మెంట్ అయిపోయాక కావచ్చు, క్యాన్సర్ సెల్స్ గ్రో అవ్వకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? జాగ్రత్తలు వీటన్నిటికన్నా కూడా ఆల్రెడీ క్యాన్సర్ వచ్చింది, మనం వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడదాం. క్యాన్సర్ వచ్చినప్పుడు ఇప్పుడు రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మెడిసిన్స్ చాలా వచ్చినాయి, లేటెస్ట్ థెరపీస్ లాంటివి కూడా వచ్చినాయి, ఇమ్యూనోథెరపీ అని చెప్పేసి, సెల్ థెరపీస్ అని చెప్పి, కీమో రేడియేషన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, అవి ఇప్పుడు కీమో టాబ్లెట్స్ రూపంలో కూడా వచ్చినాయి. ఇవన్నీ వాడుతున్నా కూడా, ఇవన్నీ చేస్తున్నా కూడా అయినా కూడా అది కంట్రోల్ చేయలేవు. ఇప్పుడు అందరికీ అన్ని పనిచేయవు, కొంతమందికి కరెక్ట్గా పనిచేస్తుంది, కొంతమంది బాడీ రెస్పాండ్ కాకపోవచ్చు ఏ ట్రీట్మెంట్ అయినా. సో అలా ఆ ట్రీట్మెంట్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. లేదు క్యాన్సర్ వచ్చింది, ఆల్రెడీ వేరే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, వాళ్ళకి నేను ఏం చెప్తాను అని అంటే మీరు ఖచ్చితంగా టిబెట్ మెడిసిన్ వాడండి అని చెప్తాను. టిబెట్ మెడిసిన్ ఎందుకు వాడమంటామంటే ఇవాళ ఇది నేను చెప్పట్లేదు, ఇప్పుడు ఉన్న డాక్టర్స్, అలోపతి డాక్టర్స్ కూడా వాళ్ళు ఏం చెప్తారు అని అంటే, ఇప్పుడు మనం చేసేది ఇది చేస్తున్నాం, ఇప్పుడు ఇవాళ మనకి మార్కెట్లో అన్నిటికన్నా కూడా ఒక మెడిసిన్ ఉంది అనేది. ఇప్పుడు ఆయుర్వేద కానీ నేచురల్ దానికి దేనికున్న మనకు ఉన్న దాంట్లో సప్లిమెంట్ లాగానే ఉంది. అంటే ఇమ్యూన్ని బూస్టర్ లాగా కానీ, ఇమ్యూన్ ఇంప్రూవ్ చేసుకుంటే మనకి సెల్స్, క్యాన్సర్ సెల్స్ తగ్గుతుందని ఇలా ఉంది తప్ప మనకి కరెక్ట్గా ఇదిగో ఇది మెడిసిన్, క్యాన్సర్కి ఇదే మెడిసిన్ అనేది ప్రూవ్ చేసింది అది లేదు. ఉన్నది ఒక్కటే ఉంది, ఏంటి అని అంటే అది టిబెట్ మెడిసిన్. ఎందుకంటే మేమే 15 సంవత్సరాల నుంచి ఇస్తున్నాం, మన దగ్గరే ఇంకా హండ్రెడ్స్లో ఉన్నారు. సో ఇవాళ డాక్టర్స్ దీని మీద పేపర్స్, అంటే మొన్న ఈ మధ్య మాట్లాడిన దాంట్లో డాక్టర్ హెగ్డే గారు కూడా మాట్లాడారు, ఇవాళ ఉన్న మెడిసిన్స్లో మనకి బెస్ట్గా క్యాన్సర్ మెడిసిన్ మీద పనిచేసేది టిబెట్ మెడిసిన్ అని ఆయన చెప్పారు, డాక్టర్ హెగ్డే గారు కూడా చెప్పారు. చాలా మంది డాక్టర్సే ఇప్పుడు చెప్తున్నారు, ఎందుకంటే అది పనిచేస్తుంది, నష్టమే ఉంది, వాడండి అదని చెప్పి. నేనేం చెప్తానంటే మీరు ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, మీరు ఏం చేస్తున్నా కూడా ఈ మెడిసిన్ వేసుకోండి అని చెప్తా. టిబెట్ మెడిసిన్, ఈ టిబెట్ మెడిసిన్ ఎంత మేము చూస్తున్నాం ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, లివర్ అండ్ కిడ్నీ క్యాన్సర్ మన దగ్గరికి వచ్చేవాళ్ళు కొంతమంది హాస్పిటల్లో ఉంటే కూడా వాళ్ళు వచ్చి జస్ట్ వీడియో పెట్టి మాట్లాడే వాళ్ళదంతా రాసి మేము పంపిస్తాం. ఆ మెడిసిన్ వాడిన వాళ్ళు కూడా వాళ్ళు ఇంప్రూవ్మెంట్ బెటర్ అయ్యి ఇప్పుడు
హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. మేము ఈ టిబెటన్ మెడిసిన్‌తో ఓన్లీ మెడిసినే కాకుండా హ్మ్. యోగాలో, యోగాలో మనం ఏం చేస్తాం హ్మ్. న్యాచురల్ దాంట్లో హ్మ్. వాళ్ళకున్న ప్రాబ్లమ్‌ని బట్టి క్యాన్సర్ అనేది ఒకటే. కానీ రకరకాల ప్లేసుల్లో ఉన్నప్పుడు హ్మ్. వాళ్ళు ఏం ముద్రలు చేయాలి? ఒక ఒక డిజైన్ చేశామన్నమాట. హ్మ్. అరుణ యోగ సంస్థ హ్మ్. క్యాన్సర్ కోసమే ఓహ్! ఆ! ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాం. ఓకే. దాంట్లో మంత్రం ఉంది. హ్మ్. తర్వాత దానికి సంబంధించిన బ్రీతింగ్ టెక్నిక్స్ హ్మ్. ఉంటాయి. తర్వాత దానికి హీలింగ్ ఉంటుంది హ్మ్. వాళ్ళకి. సో, వాళ్ళకి ఒక సెపరేట్ అది ఆన్‌లైన్‌లో కూడా చేయొచ్చు. హ్మ్. ఇక్కడికే రావాలని ఏం లేదు. హ్మ్. ఇక్కడ రావచ్చు. రాలేని వాళ్ళు క్యాన్సర్ ఆన్‌లైన్‌లో చేయొచ్చు. వచ్చింది. ఏదైనా ట్రీట్‌మెంట్‌లో ఉన్నారు అన్న వాళ్ళు గూడా రావచ్చు. రేడియేషన్‌లో ఉన్నారు. కీమోస్ తీసుకుంటున్నారు. హ్మ్. ఇలాంటి వాళ్ళు కూడా ఇది మెడిసిన్ తీసుకోవచ్చు. హ్మ్. మెడిసిన్‌తో పాటుగా హ్మ్. మేము ఇది కూడా చెప్తాం. అవును. రెగ్యులర్‌గా దీనికొకటి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది. క్యాన్సర్‌ని అవును. హీల్ చేయడానికి. ఇప్పుడు ఓకే. క్యాన్సర్ నీకు తగ్గింది అని ఎవరు చెప్తారు? హ్మ్. డాక్టర్ చెప్పాలి మనకి. అవును. డాక్టర్‌కెళ్ళినప్పుడు వాళ్ళెలా చెప్తారు? హ్మ్. వాళ్ళన్ని స్కాన్స్ అవన్నీ తీసి హ్మ్. ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్‌లో ఉన్నావమ్మా అనేది వాళ్ళు చెప్తారు. అంతేగాని క్యాన్సర్ ఇప్పుడు నేను చెప్పను. మీరు క్యాన్సర్ రాగానే నా దగ్గరికొచ్చేసేయండి. ఈ హ్మ్. మందులన్నీ వేసేసుకోండి. మీకు క్యాన్సర్ ఉండదు. ఏముండదు. హ్మ్. మీరు ఇది తీసుకోండి. అలా నేను చెప్పను. ఎందుకంటే ఫస్ట్ మనం వెళ్ళాల్సింది డాక్టర్ దగ్గరికి. హ్మ్. ఎందుకంటే దే ఆర్ ఎక్స్‌పీరియన్స్‌డ్ అందులో స్పెషలైజేషన్ వాళ్ళు కాబట్టి, వాళ్ళు ఖచ్చితంగా ఆ టెస్టులు చేసి, ఆ రిపోర్ట్స్ చేసి ఇచ్చి వాళ్ళు ట్రీట్మెంట్స్ ఇస్తారు. ఆ రిపోర్ట్సే మేము చూస్తాం. హ్మ్. ఆ రిపోర్ట్సే. కాకపోతే ఇక్కడ ఎవరు మెడిసిన్ ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ టిబెటన్ డాక్టర్స్ వీళ్ళంతా ఆంకాలజిస్ట్‌లు. హ్మ్. 8 ఆంకాలజిస్ట్‌లు ఉన్నారు. హ్మ్. ఆ టిబెటన్ డాక్టర్స్. వాళ్ళు ఏం మెడిసిన్ ఇస్తారు. వాళ్ళేమి ఆయుర్వేద వాళ్ళు హ్మ్. కాదు. ఈ మెడిసిన్ నేనేం తయారు చేయను. హ్మ్. వాళ్ళకి మీకు మధ్యలో హ్మ్. నేనుంటాను. ఓకే. ఎందుకంటే వాళ్ళ మెడిసిన్ తయారు చేసే దాంట్లోనే ఉంటారే హ్మ్. తప్ప, వాళ్ళు కూడా ఎవరైతే డాక్టర్స్ చేసి చెక్ చేసి వాళ్ళ రిపోర్ట్స్ ఇచ్చారో, ఆ రిపోర్ట్స్ ప్రకారమే వాళ్ళు మెడిసిన్ ఇస్తారు. అవును. వాళ్ళెలా మెడిసిన్ ఇస్తారంటే రిపోర్ట్స్ ప్రకారం, హ్మ్. అలాగే సేమ్ టైమ్ పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? హ్మ్. ప్రెజెంట్ సింప్టమ్స్ ఏంటి? ఈ రెండిటిని చూసి వాళ్ళు మెడిసిన్ ఇస్తారు. ఈ క్యాన్సర్ మళ్ళీ ఇది తగ్గిందా లేదా అనేది వాళ్ళే చెప్తారు. హ్మ్. మీరు పలానా టెస్ట్ చేయించుకోండి. హ్మ్. అందులో ఎలా ఉందో చేసి అని. నేనేం చెప్తానంటే అది 100% సేఫ్. హ్మ్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అవేమి కషాయాలు కాదు. పెద్ద ఏమంటారు పథ్యం చేయాలి. ఇది హ్మ్. తినకూడదు అదంటే ఏముండదు. వాళ్ళు ఆ మెడిసిన్ ఇచ్చేటప్పుడు ఏయో ఒక 4 ఉంటాయి. ఈ 4 కొంచెం తినకండి అని చెప్తారు. సో, ఇట్స్ వెరీ ఈజీ టాబ్లెట్స్ రూపంలో ఉంటాయి. జస్ట్ వాటర్‌తో వేసుకోవడమే. అవేమి కషాయాలు చేసుకోవడం ఇవి ఇవి అలాంటివేం కాదు. దట్ ఈస్ ద ప్రాపర్ గా ఇంప్రూవ్‌మెంట్ చాలా బావుంటుంది. హ్మ్. కాబట్టి నేను ఇవి చేస్తూ అలా ఆ మెడిసిన్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు ఆహ్, చాలా చాలా బాగా రిజల్ట్ యెస్. వస్తుంది. ఇప్పుడు క్యాన్సర్ అంటే కీమోలు చేయించుకోవడం, రేడియేషన్ చేయించుకోవడం, దీంతో పాటు ఖచ్చితంగా నేచురల్ విధానాలు, ఆహార నియమాలు, జీవనశైలిలో మార్పులు, యోగాలు, ప్రాణాయామ ఇలాంటివన్నీ డాక్టర్స్ గూడా చెప్తూ ఉంటారు. అవును. రకరకాల హీలింగ్ టెక్నిక్స్ ఉంటాయి మీ దగ్గర. చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. అయితే ఫాలో అవ్వాలని కోరుకుందాం మ్యామ్. అంటే ఒక పేషెంటు క్యాన్సర్ వచ్చిందనగానే ఒకలాంటి డిప్రెషన్ స్టేట్‌లోకి వెళ్తారు. వాళ్ళకి మానసికంగా వాళ్ళు దృఢంగా ఎలా ఉండాలి కౌన్సెలింగ్ మీరు చాలా మీరు చాలా చెప్తారు. ఇంపార్టెంట్. ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో చెప్తారు. ఎలాంటి న్యాచురల్ పద్ధతులున్నాయి చెప్తారు. హెర్బల్ మెడిసిన్ చెప్తారు. టిబెటియన్ మెడిసిన్ ఉంది. తగ్గాక గూడా మళ్ళీ సెల్స్ గ్రో అవ్వకుండా గూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఫాలో ఉన్నాయి. అప్ అండ్ మెయింటెనెన్స్ మెడిసిన్స్ ఎట్లా తీసుకోవాలి? హ్మ్. ఎలా వాళ్ళు కేర్‌ఫుల్‌గా ఉండాలి? హ్మ్. యోగా చాలా పనిచేస్తది. మీరు హెర్బల్ మెడిసిన్ చదువుకున్నారు. దాని గురించి చెప్తారు. సో, ఇదొక డిఫరెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది దీనికోసం. ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ధన్యవాదాలు.